మెట్రో నగరాల్లో పార్కింగ్ అతిపెద్ద సమస్య. అండర్ గ్రౌండ్ లో పార్కింగ్ చేసేందుకు స్థలం కూడా ఉండదు. పార్కింగ్ కోసం వెళ్లి తిరిగి వెనక్కి కూడా రాలేము. ఈ పార్కింగ్ గండాలను దూరం చేసేందుకు కొమరంభీం జిల్లాలోని ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న మమత సరికొత్త ఆవిష్కరణ చేసింది. సెన్సార్ ఆధారంగా పార్కింగ్ కు స్థలం ఉందో లేదో ముందో తెలుసుకునే సరికొత్త ఆవిష్కరణ చేసిన విద్యార్థిని మమతపై స్పెషల్ స్టోరీ. కొమరంభీం జిల్లా సిర్పూర్ టీ మండలం భూపాలపట్నంలో సర్కారు బడిలో చదువుతున్న విద్యార్థిని మమత అరుదైన ఘనత సాధించింది. సర్కారు బడంటే కొందరు చిన్నచూపు చూస్తారు, కానీ అదే సర్కారు బడిలో చదువుకున్న విద్యార్థి అద్భుత ఆవిష్కరణతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వాహనాల పార్కింగ్ లో పేటెంట్ సాధించింది. అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది మమత. 7వ తరగతి చదువుతున్న మమత పరిశోధనలు చేయాలనే తపనతో వినూత్నంగా ఆలోచించింది. మెట్రో నగరాల్లో ఆసుపత్రులు, షాపింగ్ మాల్, అండర్ గ్రౌండ్ లో వాహనాల పార్కింగ్ సదుపాయం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అక్కడ కూడా వాహనాల పార్కింగ్ కి స్థలం ఉండదు. వెళ్లినా మళ్లీ తిరిగి బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. ఈ పార్కింగ్ సమస్యను దూరం చేసేందుకు మమత వినూత్న యంత్రాన్ని ఆవిష్కరించింది. సెన్సార్స్ తో పనిచేసే అద్భుత రూపకల్పన చేసింది మమత. ఈ పరికరంతో లోపల పార్కింగ్ స్థలం ఉందా లేదా అనే విషయం ముందుగానే తెలుస్తుంది. ఈ అద్భుతమైన పరికరాన్ని జిల్లా, రాష్ట్ర స్థాయిలో సైన్స్ ఫేర్లు ప్రదర్శించారు. ఉత్తమ పరికరంగా గుర్తింపు పొందింది. నా ప్రాజెక్ట్ నేమ్ వితౌట్ మ్యాన్ కార్ పార్కింగ్. అండర్ గ్రౌండ్ పార్కింగ్ లో అనేది ప్లస్ అనేది ఉందో లేదో తెలుసుకోవడం అనేది ఇబ్బంది అనేది అవుతుంది సిటీస్కి వెళ్ళినప్పుడు. అందుకే ఈ సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నాను. దీంట్లో ఎల్సిడి డిస్ప్లే అనే ఒక సిస్టమ్ అనేది ఉంటుంది. దానిలో స్టార్ట్ ఫుల్, స్టార్ట్ ఎంటీ అని చూపిస్తుంది. స్టార్ట్ ఫుల్ అంటే కార్ ఉందని అర్థం, స్టార్ట్ ఎంటీ అంటే కార్ లేదని అర్థం. దీన్ని చూసుకొని వచ్చిన వారిలో వెంటనే తెలుసుకొని కార్ని పార్కింగ్ చేసుకోవడం లేదో అని తెలుసుకోవచ్చు. ఇంతటి అద్భుతమైన యంత్రాన్ని తయారు చేసిన మమతను అందరూ అభినందిస్తున్నారు. ఈ పరికరానికి పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో అధికారులు పేటెంట్ హక్కును కల్పించారు. మారుమూల ప్రాంతంలో పుట్టి కడు పేదరికంలో ఉన్న కష్టాలు లెక్క చేయకుండా పరిశోధనలు చేసింది మమత. పరికరాన్ని కనిపెట్టింది. తన పరిశోధనకు పేటెంట్ రావడంతో తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. ఏదో ఒకటి కావాలమ్మా, నేను కావాలి అంటే ఇంత చిన్న ఏజ్లో ఏమవుతుంది తల్లి అని అంటే నాకు ఇది ఒకటి వచ్చిందమ్మా, దాంట్లో నేను సెలెక్ట్ కావాలి అని నైట్ కూడా ఎవరికి తెలియకుండా మూలకు పోయి చదువుకునేది. నైట్ 12:30 ఒకటైనా కూడా ఆమెకు నిద్ర లేదు. ఈ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు తల్లిగా నేను బాగా చూసిన. నైట్ కూడా కండ్ల మీదకి వెళ్ళి నీళ్ళు చల్లుకొని అంత ప్రాజెక్ట్ చేయగలిగింది. మా పాపకు పేటెంట్ రావడం చాలా సంతోషం. మా పాపకు సహకరించడం మధుకర్ సార్, కేశవ్ సార్ బాగా చాలా సహకరించారు. సర్కారు బడిలో చదువుతూ పేటెంట్ సాధించిన ఏకైక విద్యార్థినిగా గుర్తింపు పొందారు మమత. ఇది అరుదైన రికార్డ్ అంటున్నారు ఉపాధ్యాయులు. మిగతా విద్యార్థులు కూడా మమతను ఆదర్శంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ డివైస్ జిల్లా స్థాయిలో పాల్గొనడం జరిగింది ఇన్స్పైర్ ఎగ్జిబిషన్లో. అనంతరం రాష్ట్ర స్థాయికి ఎన్నికైంది. రాష్ట్ర స్థాయిలో కూడా పాల్గొన్న తర్వాత చూసిన జడ్జెస్ కానీ, ఎక్కువ మంది అక్కడ విజిట్ చేసిన వాళ్ళు కానీ దీనికి పేటెంట్ రావడానికి అవకాశం ఉంది, ఇది మంచి డివైస్ ఉంది అని చెప్పడంతో మా అతని లోపల దాన్ని ఇంకా డెవలప్ చేసుకొని కేశవ్ అండ్ నేను ప్లస్ అల్సమతో అందరం కలిసి డిస్కషన్ చేసుకొని దీనికి సంబంధించిన దాన్ని మనం పేటెంట్ కోసం అప్లై చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు పేటెంట్ ఇవ్వడం చాలా ఆనందదాయకం అనిపించింది. దాదాపు ఇటీవలి కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని పాఠశాల విద్యాశాఖ పరిధిలో ఎటువంటి పేటెంట్లు తీసుకోలేదు. ఇదే మొదటి పేటెంట్ అవ్వడం అనేది మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. సర్కారు బడిలో చదువుకుంటున్న ఎంతో మంది మట్టిలో మాణిక్యాలు మమతల ముందుకు రావాలని సూచిస్తున్నారు గ్రామస్తులు.